ఫ్రెండ్స్ ఎవ్రీ సండే లాగానే ఈ సండే Q&A ఎపిసోడ్ 17తో మీ ముందుకు వచ్చేసాను. నిన్న నేను కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేసినటువంటి ఒక పోస్ట్కి మీరందరూ కామెంట్స్ రూపంలో అడిగినటువంటి క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఈ ఎపిసోడ్లో సమాధానాలు ఇవ్వడంతో పాటు నన్ను ట్విట్టర్లో ట్యాగ్ చేస్తూ అడిగినటువంటి క్వశ్చన్స్ అన్నిటికి కూడా ఈ ఎపిసోడ్లో మీకు సమాధానాలు దొరుకుతాయి. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దామా? హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ VaasuTechVlogs. ఫ్రెండ్స్, ముందుగా మనం Q&A సెషన్లోకి వెళ్ళబోయే ముందులా నిన్న ఆల్రెడీ నేను రియల్మీ బడ్స్ 2కి సంబంధించినటువంటి కంప్లీట్ అన్బాక్సింగ్ వీడియోతో పాటు దీని రివ్యూను కూడా మన ఛానల్లో పోస్ట్ చేశాను. ఒకవేళ ఆ నోటిఫికేషన్ మీకు రాకపోయినా లేదా ఆ వీడియోని మీరు చూడకపోయినా ఇక్కడ ఉండేటువంటి కార్డ్స్లో అలాగే కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో నేను లింక్స్ని ప్రొవైడ్ చేస్తాను. సింప్లీ డు హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. ఫ్రెండ్స్, మొదటిగా ఈ క్వశ్చన్ వచ్చేప్పటికీ నేను ట్విట్టర్ నుంచి పిక్ చేస్తున్నాను. ధనా గారు అడుగుతున్నారు. ఈయన అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, హాయ్ అన్న, MI A3 లేదా Redmi Note 7 Pro. సో రెండు కూడా డిఫరెంట్ ప్యాటర్న్, పెర్ఫార్మెన్స్ వైజ్గా ఆల్మోస్ట్ రెండు కూడా మనకి ఈక్వల్గా ఉంటాయని చెప్పుకోవచ్చు. కాకపోతే 675 ఏదైతే ఉందో మరింత బెటర్, అంటే Note 7 Pro మరింత బెటర్గా పనిచేసేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ మీరు కస్టమ్ UI ఇంటర్ఫేసెస్ ఇష్టపడే వాళ్ళు అయినట్లయితే కనుక Redmi Note 7 Pro, ఒకవేళ లేదు మీరు స్టాక్ రూమ్ అలాగే మీకు కెమెరాస్ బెటర్గా పెర్ఫామ్ చేసేది కావాలి అన్నట్లయితే కనుక ఇక్కడ A3 బెటర్ ఆప్షన్ ఉంటుంది. రెండు కూడా సూపర్ ఫోన్స్ అని నేను అంటాను. ఇకపోతే నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేప్పటికే లక్ష్మణ్ గారు అడుగుతున్నారు. ఈయన అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే, హాయ్ బ్రో, 7Kలో ఇన్ఫినిక్స్ హాట్ 8 మొబైల్ ఫోన్ తీసుకోవచ్చా? ఇన్ఫినిక్స్ బ్రాండ్ మంచిదేనా? రిప్లై మీ బ్రో. ఇన్ఫినిక్స్ బ్రాండ్ పర్వాలేదు, ఇప్పుడు మంచి మొబైల్ ఫోన్స్నే తీసుకొస్తున్నారు. అఫ్కోర్స్ ఈ బడ్జెట్లో మనకి ఇన్ఫినిక్స్ బ్రాండ్ బాగానే ఉంటుంది. అండ్ దీంట్లోనే మనకి ఇక్కడ రియల్మీ C2 కూడా బెటర్ ఆప్షన్ అవుతుంది. అండ్ అఫ్కోర్స్ MIలో మనకి 7A మొబైల్ ఫోన్ కూడా మంచి ఆప్షన్ అవుతుంది. సింప్లీ డు హ్యావ్ ఎ లుక్ ఆన్ దీస్ మోడల్స్ ఆల్సో. ఇక ఈ క్వశ్చన్స్ వచ్చేప్పటికీ నేను మన యూట్యూబ్ కమ్యూనిటీ పేజ్ నుంచి పిక్ చేస్తున్నాను. మొదటిగా అడుగుతుంది దుర్గా పవన్ గారు. కంగ్రాట్స్ అన్న ఫర్ 30K. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇంకా మీరు కనుక నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు అన్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న మోటివేషన్ పొందుతుంది. మీకోసం ఇలాంటి వీడియోస్ ఎన్నో తీసుకొస్తూ ఉంటాను. ఇక ఇతనే మనకు క్వశ్చన్ కూడా అడుగుతున్నారు. జియో ఫైబర్ ప్లాన్ ఏదైతే ఉందో దీంట్లో కేబుల్ టీవీ వస్తుందా? సో యాజ్ ఆఫ్ నౌ అయితే లేదు. మేబీ ఇన్ ఫ్యూచర్లో వీళ్ళు అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంది దుర్గా గారు. ఇక నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేప్పటికే సాతులూరి బాలకుమార్ గారు అడుగుతున్నారు. ఈయన అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, వివో Z1X వర్సెస్ పోకో F1. సో ఇదైతే మనకి రెండు కూడా డిఫరెంట్ సెగ్మెంట్. పోకో F1 లాస్ట్ ఇయర్ మోడలే, కానీ ఇది 845 చిప్సెట్ ఎక్స్ప్లోసివ్ ప్రాసెసర్తో రావడం జరుగుతుంది. గేమింగ్ కోసం ఇది ఎక్స్ట్రాడినరీ ఫోన్ అంటాను. ఒకవేళ మీరు లేటెస్ట్ ఫీచర్స్ చూస్తున్నారు, AMOLED LED స్క్రీన్, అలాగే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ, ఇలాంటి ఫీచర్స్ చూస్తున్నారు, నాకు పెర్ఫార్మెన్స్తో పెద్దగా అవసరం లేదు, గేమింగ్ ఎక్కువగా ఆడను అన్నట్లయితే కనుక ఇక్కడ మీరు వివో Z1X ఏదైతే ఉందో బెటర్ ఆప్షన్ అవుతుంది. ఇక నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేప్పటికే శివకుమార్ గారు అడుగుతున్నారు. ఈయన అడుగుతున్న క్వశ్చన్ అంటే, సామ్సంగ్ S10 Plusలో Gcamని ఎలా ఇన్స్టాల్ చేయాలి? 1 by 1 డీటెయిల్గా చెప్పగలరా సార్ ప్లీజ్? సామ్సంగ్లో ఎగ్జినోస్ ప్రాసెసర్లో మనకి Gcam సపోర్ట్ అయితే రాదు, దీంట్లో అయితే మనకి సపోర్ట్ చేయదు. అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేప్పటికే మనకి దేవ గారు అడుగుతున్నారు. ఈయన అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, అన్న HD+ డిస్ప్లే వర్సెస్ ఫుల్ HD డిస్ప్లే కంపారిజన్ చేస్తూ ఒక వీడియో చెప్పండి ప్లీజ్. సో ఇక్కడ మీకు HD+ డిస్ప్లే అలాగే ఫుల్ HD+ డిస్ప్లేలో మీకు ఏంటంటే పిక్సెల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో దట్ మనకి ఏమవుతుందంటే పిక్చర్ చాలా క్రిస్టల్ క్లియర్గా కనపడటం జరుగుతూ ఉంటుంది. సో అంతే తేడా, అంతకుమించి అయితే ఏముండదు. అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ నిరంజన్ గారు అడుగుతున్నారు. నేను అడుగుతున్న క్వశ్చన్ అంటే, VU ప్రీమియం ఆండ్రాయిడ్ 4K టీవీలో పవర్ ఆన్ చేసి సెటప్ బాక్స్ ఛానల్ రావడానికి సెట్టింగ్స్ చెప్పు బ్రో. రిమోట్లో ఆఫ్ చేసి ఆన్ చేసిన వెంటనే పవర్ ఆన్ ఆఫ్ చేసినా కానీ మనకి ఇది రావట్లేదు. అంటే ఈయన అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే, డిఫాల్ట్గా మనకి ఈ సెటప్ బాక్స్ సోర్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలని చెప్పి దానిలో ఉన్న సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయి డిఫాల్ట్ హోమ్ సోర్స్ ఏదైతే ఉందో ఆ హోమ్ సోర్స్ని మీరు సెటప్ బాక్స్ని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. అంతేగాని అంతకుమించి పెద్ద ప్రాబ్లం అయితే ఏముండదు. అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేప్పటికీ మనకి రవి కిషోర్ గారు అడుగుతున్నారు. అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, వివో Z1 Pro వర్సెస్ రియల్మీ 5 Pro విచ్ ఇస్ ద బెస్ట్? సో రెండు కూడా సూపర్ ఫోన్స్, రెండిట్లో మనం బెస్ట్ ఏంటి అని చెప్పలేం. కాకపోతే మీకు రియల్మీ 5 Pro కన్నా కానీ వివో Z1Xలో వచ్చేటప్పటికి AMOLED LED స్క్రీన్ అలాగే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో పాటు 22.5 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని కూడా మనకు వీళ్ళు సపోర్ట్ చేస్తుంటారు. కాబట్టి నన్ను అడిగితే ఈ రెండిట్లో మీకు వివో Z1X ఏదైతే ఉందో ఇక్కడ బెటర్ ఒపీనియన్ అని అంటాను. ఇక నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేప్పటికే మణికంఠ గారు అడుగుతున్నారు. నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, అన్న రియల్మీ Note 8 Pro ప్రోస్ అండ్ కాన్స్ చెప్పండి. డెఫినెట్లీ, కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం అయితే మన ఇండియాలో దీన్ని అఫీషియల్గా లాంచ్ చేయలేదు. లాంచ్ చేసిన తర్వాత దీని అన్బాక్సింగ్ ఎట్లాగో మన ఛానల్లో ఉంటుంది. సో అప్పుడు దాని ఫుల్ రివ్యూలో దీనికి సంబంధించినటువంటి ప్రోస్ అండ్ కాన్స్ చెప్తాను. ఈ క్వశ్చన్ వచ్చేప్పటికీ మనకి పృథ్వీనాథ్ గారు అడుగుతున్నారు. ఈయన అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, అన్న జియో ఫైబర్ వైఫైకి అన్నా నాకు తెలియదు అన్న ప్లీజ్ చెప్పండి. వైఫైకి అనేది కాదు, జియో ఫైబర్ అనేది ఏంటంటే ఇంటర్నెట్ సర్వీస్ కోసం వైఫై రౌటర్ ఏదైతే ఉందో మనకు వచ్చేటువంటి ఇంటర్నెట్ని వైర్లెస్లో ట్రాన్స్ఫర్ చేసుకోవటం. అలాగే ఇదే పృథ్వీ మనకి మరో క్వశ్చన్ కూడా అడుగుతున్నారు. 10,000 రూపీస్లో రెడ్మీలో ఒక అప్కమింగ్ మొబైల్ ఫోన్
ఫోన్ చెప్పండి అన్న ప్లీజ్. మోస్ట్లీ వీళ్ళు వచ్చేటప్పటికే రెడ్మీ నోట్ 8ని మనకి ఇదే ప్రైస్ సెగ్మెంట్లో తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ చంద్రశేఖర్ గారు అడుగుతున్నారు. ఈయన అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే, బ్రో వన్ స్ట్రైట్ క్వశ్చన్, ఎంఐ A3 ఆర్ రియల్మీ 5 Pro, నా ప్రయారిటీ కెమెరా, బ్యాటరీ అండ్ గుడ్ పెర్ఫార్మెన్స్, గేమింగ్ ఈజ్ నాట్ మై ప్రయారిటీ, ప్లీజ్ టెల్ మీ బ్రో. సో ఇక్కడ వచ్చేటప్పటికి మీకు డెఫినెట్లీ ఇక్కడ మీకు ఎంఐ A3 ఏదైతే ఉందో ఇది బెటర్గా పెర్ఫామ్ చేసేటువంటి అవకాశం ఉంది కంపేర్ టు ద రెడ్మీ నోట్ 5 Pro కన్నా. కానీ ఎందుకంటే దీంట్లో మనకి ప్రాసెసర్ లేటెస్టే, కానీ ఇక్కడ మనకి స్టాక్ రోము అలాగే ఏ సిరీస్లో కెమెరాస్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. మెయిన్గా మీరు పెర్ఫార్మెన్స్ అండ్ కెమెరా అన్నారు కాబట్టి నేను A3 అని చెప్పాను. ఇక నెక్స్ట్ ఈ క్వశ్చన్ దుర్గా పావన్ గారు అడుగుతున్నారు. ఈయన అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, అన్న హౌ డూ యూ నో ద పెయిడ్ అప్లికేషన్స్ ఇన్ ద ప్లే స్టోర్ వన్ డే ఫ్రీ సేలింగ్? ఓకే, ఈయన అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, ఒకరోజు మనకి ఫ్రీ అప్లికేషన్స్ వస్తుంటాయి కదా, దీనివల్ల అంటే ఇది ఎలా తెలుస్తూ ఉంటుందని చెప్పి అడగడం జరుగుతుంది. సో ఏం లేదు, మీకు యాప్ ఆఫ్ ద డే అని చెప్పి ఒక యాప్ అనేది దొరుకుతూ ఉంటుంది, స్టోర్లోకి వెళ్ళి వెతకండి. సో అందులో యాప్ ఆఫ్ ద డే సెలెక్ట్ చేసుకొని మీరు డౌన్లోడ్ చేసుకున్నారంటే ఆ యాప్ ఆఫ్ ద డే ఏదైతే ఉందో ఆ రోజు ఫ్రీగా ఉన్నటువంటి యాప్స్ అన్నిటిని చూపిస్తుంది. ఒకటి కాదు 3, 4 ఉన్నా కానీ ఆటోమేటిక్గా మనకి ఇది చూపించడం జరుగుతూ ఉంటుంది. ఇక నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేప్పటికీ మనకి ప్రకాష్ గారు అడుగుతున్నారు. ఈయన అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, హాయ్ జియో ఫైబర్ ఈజ్ ఓన్లీ ఫర్ స్మార్ట్ టీవీ ఆర్ స్మార్ట్ ఫోన్, టెల్ మీ. సో ఇది స్మార్ట్ ఫోన్కో స్మార్ట్ టీవీకో కాదు, మీ ఇంటి మొత్తాన్ని కూడా మనకి ఇంటర్నెట్ ఐఓటీ థింగ్స్తో ఫిల్ చేసుకున్నప్పుడు వాటన్నిటి కంట్రోల్ చేసుకోవడం కోసం దీన్ని వాడుతూ ఉంటాం. అండ్ అట్ ది సేమ్ టైం మనకి ఇంటర్నెట్ సర్వీసెస్ కోసం కూడా మనకి జియో ఫైబర్ వర్క్ చేయడం జరుగుతూ ఉంటుంది. దిస్ ఇస్ నథింగ్ బట్ మనకి ఇప్పుడు రెగ్యులర్గా వాడుతున్నటువంటి లైన్ ఏదైతే ఉందో అదే జియో గిగా ఫైబర్. అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ లక్ష్మణ్ గారు అడుగుతున్నారు. ఈయన అడుగుతున్న క్వశ్చన్ అంటే, ఇన్ఫినిక్స్ హాట్ 8X మొబైల్ ఫోన్ తీసుకోవచ్చు అన్న నార్మల్ యూసేజ్కి, ఇన్ఫినిక్స్ బ్రాండ్ మంచిదేనా? పర్వాలేదు, ఇది కూడా ఒక అప్కమింగ్ బ్రాండ్ అని మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే ఇన్ఫినిటీ హాట్ 8X ఏదైతే ఉందో పర్వాలా ఆ బడ్జెట్లో అది మంచి మొబైల్ ఫోనే. కాకపోతే మీకు అక్కడ రియల్మీ C2 మొబైల్ ఫోన్ కూడా ఉంటుంది, అలాగే రెడ్మీ 7A మొబైల్ ఫోన్ కూడా ఉంటుంది. సింప్లీ హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. అంటే నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేప్పటికి మనకి జోగారావు గారు అడుగుతున్నారు. ఈయన అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, హాయ్ అన్న, విచ్ ఇస్ ద బెస్ట్ మొబైల్ ఫోన్, రెడ్మీ నోట్ 8 వర్సెస్ ఎంఐ A3? నా ప్రయారిటీ పెర్ఫార్మెన్స్, కెమెరా, అలాగే ఫాస్ట్ ఛార్జింగ్, బ్రెజల్లెస్, అలాగే స్నాప్డ్రాగన్ 665 గేమ్స్ కూడా నార్మల్ యూస్కి బాగానే ఉంటుందన్న ప్లీజ్ చెప్పండి. సో ఇక్కడ రెండిట్లో కూడా ఎంఐ A3 అండ్ రెడ్మీ నోట్ 8 ఈ రెండిట్లో కూడా మనకి స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్ని యూస్ చేస్తుంటారు. రెండిట్లో కూడా పెర్ఫార్మెన్స్ ఈక్వల్గా ఉంటుంది. కాకపోతే ఓన్లీ రోమ్స్ మాత్రమే మనకు తేడా ఉండడం జరుగుతుంది. దీంట్లో వచ్చేటప్పటికే కస్టమ్ యూ అంటే ఇందులో స్టాక్ రోమ్ ఉంటుంది. సో రెండిట్లో డిపెండ్స్ అపాన్ మీ యూజర్ ఇంటర్ఫేసెస్ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని మొబైల్ ఫోన్ మీరు చూస్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ రెండు కూడా సేమ్ ఉంటాయనే చెప్తాను. అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేటప్పటికి మనకి గాంధీ ప్రసాద్ గారు అడుగుతున్నారు. ఈ అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, హాయ్ వాసు గారు, గుడ్ మార్నింగ్ అండి. రీసెంట్గా నేను K20 Pro మొబైల్ ఫోన్ని 8GB 256GB వేరియంట్ అయితే పర్చేస్ చేశాను. నార్మల్ కెమెరాకి అంటే స్టాక్ కెమెరాకి జీ కెమెరాకి ఉన్న డిఫరెన్స్ చెప్పగలరు, అలాగే బెస్ట్ జీ క్యామ్ని కూడా నాకు సజెస్ట్ చేయగలరు. సో నార్మల్ కెమెరా కన్నా జీ క్యామ్లో ఏమవుతుందంటే మీకు డీటెయిలింగ్ అనేది ఎక్కువ ఉంటుంది కంపేర్ టు ద స్టాక్ కెమెరా కన్నా. కానీ ఎందుకంటే గూగుల్ వీళ్ళ హార్డ్వేర్ ఇంటర్ఫేసెస్ని బాగా ఆప్టిమైజ్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. ఇకపోతే దీంట్లో మీకు బెస్ట్ గూగుల్ కెమెరా యాప్ అంటే ఐ థింక్ టైగర్ క్యామ్ ఒకసారి ట్రై చేయండి, ఇది బెటర్గా పనిచేసేటువంటి అవకాశం ఉంది. ఈ క్వశ్చన్ వచ్చేప్పటికీ మనకి నిరీక్షణ గారు అడుగుతున్నారు. ఈయన అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, లేటెస్ట్ బెస్ట్ ఇయర్ ఫోన్స్ చెప్పండి బ్రదర్. సో మీరు బెస్ట్ ఇయర్ ఫోన్స్ అన్నారు కానీ మీ బడ్జెట్ ఎంతో చెప్పలేదు. ఒకవేళ మీ బడ్జెట్ 1000 రూపీస్ లోపల చూస్తున్నారు అన్నట్లయితే కనుక రియల్మీ బడ్స్ 2 సూపర్గా ఉన్నాయి, ఫెంటాస్టిక్ అండ్ పైసా వసూలు అని కూడా అనొచ్చు. అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేప్పటికీ మనకి సాయి మధు గారు అడుగుతున్నారు. ఈయన అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, బ్రో సామ్సంగ్ M30 ఎక్స్పెక్టెడ్ ప్రైస్, మోస్ట్లీ ఇది వచ్చేటప్పటికే వీళ్ళు అరౌండ్ 15,000 రూపీస్ బిలో బడ్జెట్లోనే తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఇకపోతే ఇది ఎగ్జినోస్ 9610 స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో దేనికి ఈక్వల్, మోస్ట్లీ వచ్చినప్పటికే 660, 665తో ఈక్వల్గా ఉండేటువంటి అవకాశం ఉంది. అండ్ M30s ఏదైతే ఉందో హెవీ యూసేజ్ లైక్ మల్టీ టాస్కింగ్ యాప్స్ కావచ్చు, లేదన్నట్లయితే కనుక మనకి యాప్స్ ఎక్కువగా యూస్ చేస్తే ఏమన్నా హ్యాంగ్ అవుతుందా, లేదా గేమ్స్ ఆడితే ఏమైనా హ్యాంగ్ అవుతుందా, అదైతే మనం రిలీజ్ అయ్యేంత వరకు దాన్ని ఫిజికల్గా యూస్ చేయండి అయితే చెప్పలేం బ్రదర్. అండ్ అట్ ద సేమ్ టైం ఈయన అడుగుతున్నటువంటి ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, M30 లో బ్రైట్నెస్లో మనకి స్క్రీన్ ఫ్లిక్కరింగ్ ఇష్యూస్ ఏమన్నా వచ్చేటువంటి అవకాశం ఉందా? మోస్ట్లీ అయితే రాదు. మేబీ దీంట్లో ఒకవేళ వచ్చినా కానీ మనకి డీసీ డిమ్మింగ్ ఫ్యూచర్ లాగా వీళ్ళు ఏమైనా ఫీచర్స్ తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. క్వశ్చన్ చెప్పటికి మనకి ప్రసన్న గారు అడుగుతున్నారు. నేను క్వశ్చన్ ఏంటంటే, హాయ్ బ్రో, ఐ వాంట్ టు పర్చేస్ ఎ పిక్సెల్ మొబైల్ ఆర్ OnePlus డివైస్, విచ్ వన్ ఈస్ ద బెస్ట్? మై మెయిన్ ప్రయారిటీ ఇస్ ద యూజర్ ఇంటర్ఫేసెస్, ఆక్సిజన్ వర్సెస్ స్టాక్ ఆండ్రాయిడ్, మంత్లీ అప్డేట్స్ ఎలా ఉంటాయి బ్రో, ఎలా వస్తాయి చెప్పండి అని చెప్పి అడుగుతున్నారు. సో నన్ను అడిగితే కనుక మీకు ఈ రెండు కూడా డిఫరెంట్ కేటగిరీయే. సో ఆక్సిజన్ ఆపరేటింగ్ సిస్టమ్
సిస్టమ్ కూడా ఫెంటాస్టిక్ ఉంటుంది. ఒకవేళ మీరు స్టాక్ ఆండ్రాయిడ్ కాకుండా కస్టమ్ యూఐని ఇంటర్ఫేసెస్ని ఇష్టపడే వాళ్ళు అయి ఉన్నట్లయితే అఫ్కోర్స్ గూగుల్ పిక్సెల్ ఏదైతే ఉందో దీంట్లోనే ప్రైమరీగా మనకు అప్డేట్స్ వస్తాయి. ఆ తర్వాతే మిగతా ఏదైనా కస్టమ్ యూఐ. అండ్ అఫ్కోర్స్ ఇవాళ రేపు మనకి OnePlus కూడా చాలా టఫ్ కాంపిటీషన్ వస్తుంది గూగుల్ పిక్సెల్ వీటన్నిటితోటి. ఎందుకంటే వీళ్ళు కూడా ఇమ్మీడియట్గా అప్డేట్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. నన్ను అడిగితే కూడా రెండు కూడా మంచి మొబైల్ ఫోన్సే. ఒకవేళ నా పర్సనల్ పికప్ వచ్చేటప్పటికే నేను టీమ్ పిక్సెల్ ఫోన్స్నే పికప్ చేస్తాను, ఎందుకంటే సూపర్ ఫోన్స్. ఈ క్వశ్చన్ చెప్పటికి మనకి పిఎన్ఆర్ గారు అడుగుతున్నారు. ఈయన అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఈయన రీసెంట్గా 4K ఆండ్రాయిడ్ ప్రీమియం టీవీని పర్చేస్ చేశారంటే దీనికి స్టెబిలైజర్ అవసరమా? మీరు అవసరమా అని చెప్పి అడిగారు కానీ ఎక్కడ ఉంటారని చెప్పలేదు. ఒకవేళ మీరు కనుక అర్బన్ సిటీస్లో ఉన్నారు అన్నట్లయితే కనుక మోస్ట్లీ ఇక్కడైతే రిక్వైర్మెంట్ ఉండదు. ఒకవేళ మీరు కనుక రూరల్ ఏరియాస్లో ఉంటున్నారు అన్నట్లయితే కనుక కంపల్సరీ స్టెబిలైజర్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేప్పటికి మనకి నిరంజన్ గారు అడుగుతున్నారు. ఈయన అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే 4K టీవీలో క్యాచీ మెమరీ ఫైల్స్ అన్నిటిని డిలీట్ చేయడానికి, ర్యామ్ మెమరీని ఫ్రీ చేయడానికి ఏమైనా యాప్స్ ఉంటాయా? ఒకవేళ ఉంటే కనుక ఆ పేరు ఇవ్వగలరు అని చెప్పి, లేదా టీవీలో మనకి ఏమైనా డిఫాల్ట్ ఫీచర్ ఉంటుందా అని చెప్పి అడగడం జరుగుతుంది. సో టీవీలో అయితే అలాంటి ఫీచర్స్ అయితే ఇవి ఏముండవు. బై డిఫాల్ట్గా మనకి ఏదైనా ర్యామ్ క్లీనర్ కానీ లేదా మెమరీ ఆప్టమైజర్ కానీ ఇలాంటి ఏమైనా యాప్స్ ఉన్నాయన్నట్లయితే యూస్ చేసుకోగలరు. ఒకవేళ లేదు అన్నట్లయితే కనుక గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి లేదా థర్డ్ పార్టీ వెబ్సైట్ నుంచి ఏపీకే ఫైల్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. నన్ను అడిగితే దాంట్లో అంత పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఇక నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేప్పటికి మహేంద్రనాథ్ గారు అడుగుతున్నారు. ఈ నూతన క్వశ్చన్ ఏంటంటే హాయ్ అన్న, రియల్మీ 5 వర్సెస్ రెడ్మీ నోట్ 7s విచ్ ఇస్ ద బెస్ట్ మొబైల్ ఫోన్ అండర్ 10K? నన్ను అడిగితే ఈ రెండు మొబైల్ ఫోన్స్లో ఐ పికప్ రియల్మీ 5, ఎందుకంటే ఇక్కడ మనకి 665 ప్రాసెసర్తో రావడం జరుగుతుంది. అండ్ అఫ్ కోర్స్ మనకి 7s కూడా మనకి అప్రాక్సిమేట్లీ రెండు పెర్ఫార్మెన్స్ ఈక్వల్గానే ఉంటుంది. కాకపోతే డ్యూరబిలిటీ విషయానికి వచ్చారు అన్నట్లయితే రెడ్మీ నోట్ 7s బెటర్గా పెర్ఫార్మ్ చేసేటువంటి అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేటప్పటికి రాజేష్ నాయర్ గారు అడుగుతున్నారు. ఆయన అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే హాయ్ అన్న, 9X ఎప్పుడు వస్తుంది బ్రో? మోస్ట్లీ వచ్చేటప్పటికే మేబీ ఈ సెప్టెంబర్ మంత్ ఎండ్కి వీళ్ళు లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ మణిరత్నం గారు అడుగుతున్నారు. ఈయన అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే బ్రో నాకు MI 4A Proలో నిన్న పై అప్డేట్ వచ్చింది, అమెజాన్ ప్రైమ్ యాప్ కూడా వచ్చింది, కానీ లాగిన్ చేస్తుంటే వీడియో ప్లే చేసేటప్పుడు ప్రాబ్లం అక్కడని ఎర్రర్ మెసేజ్ చూపిస్తుంది. దీన్ని ఎలా ఫిక్స్ చేయాలి? ఒకసారి మీ యాప్ని డిలీట్ చేసేసి మళ్ళీ రీఇన్స్టాల్ చేసి చూడండి. లేదు అన్నట్లయితే కనుక టోటల్ మీ టీవీ మొత్తాన్ని సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయి రీస్టోర్ ఫ్యాక్టరీ సెట్టింగ్స్ చేయండి. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి లాగిన్ చేసి చూడండి. అయినా మీకు ప్రాబ్లం సాల్వ్ కాలేదు అన్నట్లయితే కనుక సింపుల్ MI కస్టమర్ కేర్కి ఒకసారి కాల్ చేసి చూడగలరు. అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేప్పటికే చందు గారు అడుగుతున్నారు. ఈయన అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే అన్న, యూట్యూబ్కి ముందు మీరు ఏ జాబ్ చేసేవాళ్ళు అండ్ వై డూ యూ చూస్ ద యూట్యూబ్? సో యూట్యూబ్ ముందే కాదు, ఇప్పుడు కూడా నేను జాబ్ చేస్తున్నాను, నాది ఓన్ బిజినెస్ ఉంది, అండ్ రన్నింగ్ ఏ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. ఇకపోతే యూట్యూబ్ ఎందుకు చూస్ చేసుకున్నారు అనే విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దిస్ ఈస్ మై ప్యాషన్, ఐ లవ్ గ్యాడ్జెట్స్. అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేప్పటికి మనకి రామ్మోహన్ గారు అడుగుతున్నారు. ఈయన అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఇన్ఫినిక్స్ హాట్ 8 కొనొచ్చు, పర్వాలేదు, ఈ బడ్జెట్లో ఈ మొబైల్ ఫోన్ బాగానే పెర్ఫామ్ చేస్తుందని చెప్పొచ్చు. కాకపోతే మీకు ఇక్కడ మీ రియల్మీ C2 ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం మీకు దీనికన్నా ఇంకా తక్కువ ధరలోనే రెడ్మీ 7A కూడా ఉంటుంది. సింప్లీ టు హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. ఈ క్వశ్చన్ చెప్పటికే మనకి కృష్ణారెడ్డి గారు అడుగుతున్నారు. ఈయన అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే రెడ్మీలో ఉండేటువంటి IR బ్లాస్టర్ సహాయంతో MI టీవీని మనం ఎలా పేర్ చేయాలి అండ్ అట్ ద సేమ్ టైం దీన్ని ఎలా కనెక్ట్ చేయాలి? ఏం లేదు, సింపుల్, మీకు MIR అంటే మీకు రెడ్మీ ఫోన్లో ఏదైతే ఉందో రిమోట్ యాప్ ఉంటుంది. ఆ రిమోట్లో మీ టీవీ సెలెక్ట్ చేసుకొని అందులో MI సెలెక్ట్ చేసుకొని దాన్ని జస్ట్ పేర్ చేయడం అంతే. ఆన్ స్క్రీన్ మీద ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయిపోండి, సింపుల్ దాట్. అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ చెప్పటికి మనకి రామ్ గారు అడుగుతున్నారు. ఈయన అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే అన్న, నేను థామ్సన్ ఆండ్రాయిడ్ టీవీ 43 ఇంచెస్ 4K తీసుకున్నాను ఆల్రెడీ. నేను తీసుకొని 1 మంత్ అవుతుంది, ఇప్పటి వరకు చాలా బాగుంది, అండ్ మీరు ఏమంటారు? సో తీసుకున్నారు కదా, ఇంక నేనేమన్నా కానీ దాన్ని అయితే మీరు రిటర్న్ చేయలేరు. సో దీంట్లో మీరు మోడల్ నెంబర్ చెప్తే నేను ఒకసారి చెక్ చేస్తాను. అండ్ అట్ ద సేమ్ టైం ఈయన అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే టీవీలో బెస్ట్ ప్యానల్స్ ఏముంటాయి? IPS ప్యానలా లేదా A+ గ్రేడ్ ప్యానలా? A+ గ్రేడ్ ప్యానల్ ఏదైతే ఉందో బెటర్గా పెర్ఫామ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇక ఈయన మరో క్వశ్చన్ కూడా అడుగుతున్నారు. 10,000 రూపీస్ బిలో ఏదన్నా ఒక మంచి సౌండ్ బార్ చెప్పండి, నేను ఒక బేస్ లవర్ని. సో 10,000లో మీకు బేస్తో వచ్చేటువంటి సౌండ్ బార్స్ అయితే కొంచెం మంచిగా అయితే ఏముండవు. ఒకసారి మీరు MI సౌండ్ బార్ చూడండి అండ్ అట్ ద సేమ్ టైం JBL సౌండ్ బార్ కూడా చూడండి. రెండు కూడా కొంచెం మనకి ఎక్స్పెన్సివ్ అయ్యేటువంటి అవకాశం ఉంది అంతే. అప్పటికి మనకి శ్రీను రెడ్డి గారు అడుగుతున్నారు. ఈ అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే అన్నయ్య, Note 8 Pro కోసం వెయిట్ చేయాలా లేదా రియల్మీ XTని తీసుకోవాలా చెప్పగలరు? ఫ్యూచర్లో ప్రైస్ ఏది బెటర్గా ఉంటుందో కూడా చెప్పగలరు. అండ్ నాకు ట్విట్టర్ అకౌంట్ లేదు, సో అందుకోసం నేను ఇక్కడ అడుగుతున్నాను. ఓకే, నో ప్రాబ్లం. సో మీకు ఇక్కడ Note 8 Pro ఏదైతే ఉందో ఇంకా మనకి ఇండియాలో అనౌన్స్ చేయలేదు, ఇది రిలీజ్ డేట్ కూడా చెప్పలేదు. XT అయితే రేపు 13th నాడు అఫీషియల్గా వీళ్ళు అన్వీల్ చేస్తున్నారు. మోస్ట్లీ వచ్చేటప్పటికి విత్ ఇన్ ఏ వీక్లో దీన్ని సేల్లో కూడా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఇంకొన్ని రోజులు ఆగారు అన్నట్లయితే దీనికి సంబంధించినటువంటి అన్బాక్సింగ్ వీడియో అండ్ అట్ ద సేమ్ టైం రెండింటికి సంబంధించినటువంటి ఫుల్ రివ్యూస్ని కూడా మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో తర్వాత మీరైతే డిసైడ్ చేసుకోగలరు. రెండు మొబైల్ ఫోన్స్ వాడండి, నేను ఇప్పుడైతే ఏం చెప్పలేను. అఫ్ కోర్స్ రెండింటి ఉన్నటువంటి స్పెసిఫికేషన్స్ని బేస్ చేసుకొని చూసారు అన్నట్లయితే కనుక ఇక్కడ మనకి రెడ్మీ Note 8 Pro ఏదైతే ఉందో మరింత బెటర్గా పెర్ఫామ్ చేసే
చేసేటువంటి అవకాశం ఉంది రియల్మీ XT మొబైల్ ఫోన్ కన్నా కానీ. సో ఇదే ఫ్రెండ్స్, ఈ వారం మీరందరూ నన్ను అడిగినటువంటి క్వశ్చన్స్ అన్నిటికీ కూడా నా సమాధానాలు. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరితో, అలాగే మీలో ఇంకా ఎవరైనా నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే కనుక ఇక్కడ ఉండేటువంటి రెడ్ కలర్ బటన్ని ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ అయిపోగలరు. సో దట్ మన ఛానల్ యొక్క బేస్ పెరుగుతుంది, కంపెనీస్ మనల్ని అప్రోచ్ అయితే రివ్యూ యూనిట్స్ మనకు పంపిస్తూ ఉంటాయి. కాబట్టి మీకోసం ఇలాంటి వీడియోస్ ఎన్నో మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక నా ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అన్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ గ్యాడ్జెట్స్కి సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్, రివ్యూస్, టెక్ న్యూస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో మన ఛానల్లో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.